చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీ చెప్తాడు, పోలవరం ప్రాజెక్టునంట తానే స్పిల్వే పూర్తి చేశాడంట. ఒకసారి మీకు ఆ విషయాలన్నీ కూడా చూపిస్తా. పోలవరం ప్రాజెక్టు ఏ దశలో చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళాడో, మేము ఏ దశకు దాన్ని తీసుకొచ్చామో మీకు వివరంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్నిటిని ఇక్కడ మేము ప్రదర్శన చేస్తాను. చూడండి, ఇవి తీసేయి, అంతకుముందు మన ఇది చూడండి. ఇది స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు. విన్నారుగా మీరు? పోలవరానికి కాదు, పోలవరంలో స్పిల్వే నిర్మాణానికి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టాడు మహానుభావుడు. ఏందండి నాకు అర్థం కాదా? గోడకి ఒక ఇల్లు కట్టుకుంటే దర్వాజాకు ఒక శంకుస్థాపన, గోడకు ఒక శంకుస్థాపన, వంటింటికి ఒక శంకుస్థాపన చేస్తారా? స్పిల్వేకి శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్, ఇదేంటిది కనబడు? కాఫర్ డ్యామ్. ఇప్పుడు కొట్టుకుపోయిందే కాఫర్ డ్యాము. ఆ కాఫర్ డ్యాముకు శంకుస్థాపన చేశాడు. పెద్ద రాయి వేశాడు కాఫర్ డ్యాముకు శంకుస్థాపన చేసి. చూడండి ఎంత డ్రామాలు ఆడుతూ ఉంటాడు ఆయన. కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది కాదు, కాఫర్ డ్యామ్ పూర్తి కాకోకుండా వదిలేసి వెళ్ళిన కాఫర్ డ్యాముకి శంకుస్థాపన చేశాడు. నెక్స్ట్, డయాఫ్రమ్ వాల్. ఏదైతే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి ఇవాళ మళ్ళా 1000 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మించవలసిన పరిస్థితి వస్తుందో, ఆ డయాఫ్రమ్ వాల్కి శంకుస్థాపన చేశాడు. స్పిల్వే రేడియల్ గేట్లకి ప్రారంభోత్సవానికి వేసేటటువంటి శంకుస్థాపన, మళ్ళీ దీనికి ఒక శంకుస్థాపన. సరే, ఇది స్పిల్వే గేట్లు వాక్ అనుకో, వాళ్ళ కుటుంబ సమేతంగా ఆయన సతీమణి, ఆయన మనవడు. నెక్స్ట్ స్పిల్వే వాక్ చేశారనుకోండి, ఒక విహారయాత్ర. సరే, అది వేరే విషయం, దాని గురించి నేను పట్టించుకోదలుచుకోలేదు అనుకోండి. ఇకపోతే స్పిల్వే గేట్స్ చూడండి. ఇది స్పిల్వే గేట్ పెట్టాడు. ఆ స్పిల్వే కంప్లీట్ అయిందా? అటొక దిమ్మ ఇటొక దిమ్మ పెట్టి మధ్యన గేటు పెట్టాడు. గేటు పెట్టిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మీకు వీలైతే ఆ భజన కార్యక్రమం తీసుకురా ఒకసారి, అది వీలవుద్దా? ఈ గేటు పెట్టి గేటు దగ్గర, ఈ గేటు మీరు వినాలి. చాలాసార్లు విన్నాం, అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. గేటు పెట్టిన రోజున భజన కార్యక్రమం చూడండి. వెయ్యి అది ఒకసారి చూడండి. అసలు స్పిల్వే ఏమన్నా నిర్మాణం పూర్తయిందా? ఇక్కడ ఒక దిమ్మ అక్కడ దిమ్మ ఉంది, అదంతా ఈ నిర్మాణం కంప్లీట్ కాల. అందుకొని చూపిస్తున్నా. సరే, భజన సంఘం సరేలే, ఈ భజన బస్సుల్లో జనాన్ని తీసుకెళ్లి భజన చేయించాడు. ఏమిటి? స్పిల్వే కంప్లీట్ కాకోకుండానే 2 గేట్లు 2 దిమ్మలు వేసి ఆ దిమ్మల దగ్గర గేటు పెట్టి రేకు పెట్టి భజన చేసే కార్యక్రమం చేసి, స్పిల్వే కంప్లీట్ కాకోకుండానే స్పిల్వే కంప్లీట్ అయిపోయినట్టుగా చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు. ఇంకోటి, అసలు స్పిల్వే చంద్రబాబు నాయుడు గారు 2019లో స్పిల్వే ఏ మేరకు పూర్తయిందో, అంటే మేము హ్యాండ్ ఓవర్ చేసే సమయానికి, అది ఒకసారి ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు ఇది నెక్స్ట్, దిస్ ఈజ్ ద సిచ్యుయేషన్. స్పిల్వే యొక్క సిచ్యుయేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి ఇది పరిస్థితి. స్పిల్వే నేను పూర్తి చేశాను అంటాడు. ఈ ముందు చూసారా, ఇది కాంక్రీట్, గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కింది కాంక్రీట్ అని చెబుతున్నాడు. ఇది ఈ కాంక్రీట్ వేసి, అంటే వాటర్ పడుతున్నప్పుడు గుంటలు పడకోకుండా ఉండేందుకు వేసే కాంక్రీట్ను మాత్రం ముందేసి పారేశాడు. ఈ స్పిల్వేని మాత్రం పూర్తి చేయలే. ఇది ఈ దశలో వదిలి వెళితే మేము ఏ దశకు తీసుకొచ్చామో మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా. నెక్స్ట్, దిస్ ఈజ్ ద కంప్లీట్ పిక్చర్. ఈ దశకు తీసుకొచ్చాం స్పిల్వేని మేము. చంద్రబాబు నాయుడు వదిలేసి వెళ్ళిపోతే ఇవాళ చెప్తున్నాడు స్పిల్వే నేనే పూర్తి చేశాను అంటున్నాడు. నీ అబద్ధాలు. నెక్స్ట్, దిస్ ఈజ్ ది కాఫర్ డ్యామ్. వాళ్ళు అది కాఫర్ డ్యామ్ వాళ్ళు చేసింది. మేము కంప్లీట్ చేసి కాఫర్ డ్యామ్ను పూర్తి చేసినటువంటి పరిస్థితిని మేము తీసుకొచ్చాం. నెక్స్ట్, ఇది కూడా కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్. ఇది ఇందాక దిగువ కాఫర్ డ్యామ్. ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రెండింటిని పూర్తి చేశాము. నెక్స్ట్, ఈ గ్యాప్, ఇది వరద. చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఇక్కడో గ్యాప్ వదిలిపెట్టారు, అక్కడో గ్యాప్ వదిలిపెట్టారు, అక్కడో గ్యాప్ వదిలిపెట్టారు, అక్కడో గ్యాప్ వదిలిపెట్టారు. ఈ మధ్యలో ఉందే, ఈ మధ్యలో డయాఫ్రమ్ వాల్ వేశారు. ఈ గ్యాప్ నుంచి నీరు వెళ్ళి ఉధృతంగా
కొట్టేసింది, పెద్ద పెద్ద గుంటలు పడ్డాయి, చివరికి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటాడు. కాంట్రాక్టర్లను మార్చడం అంటాడు. కాంట్రాక్టర్లు మార్చింది ఎవరు? నువ్వు మార్చలే. టాల్ స్ట్రై మొట్టమొదటి ఉంది, తర్వాత ఎవరు వచ్చారు? వాళ్ళు పోయి నవోదయాన్ని తీసుకురావాల, నామినేషన్ మీద తీసుకొచ్చావు నువ్వు చేస్తేనేమో అది చాలా గొప్పది, మేం చేస్తేనేమో తప్పు, దానివల్లే ప్రాజెక్ట్ నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్